దయాళుడైన దేవా, క్రిస్మస్ సందర్భంగా వాక్యం ఎత్తబోతున్న నీ దాసుని చేతులకు అప్పగిస్తున్నాం. శిలో చాటును మరుగు చేయండి. నీ మాట నీ దాసుని నోట ఉంచి మాతో మాట్లాడమని వినగల చెవి, గ్రహించు హృదయం మాకు అందరికి అనుగ్రహించి ఆ రీతిగా నడుచుకుని అద్భుతమైన జయం పొందటానికి, జయ జీవితం గడపటానికి కృప ఇమ్మని మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తున్నాను. వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి దేవుని పనికి ఆటంకకరంగా వారు లేకోకుండా చూసుకోండి. మాట్లాడొద్దు దయచేసి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి దేవా, సర్వోన్నతుడా, భూమి ఆకాశములు పట్టజాలని విస్తారమైన దీవెనలు కురిపించువాడా, నీకు వందనాలు అయ్యా. ఈ దినము సర్వలోకము ప్రభువా, సర్వ ప్రపంచము కూడా మీ జన్మదిన వేడుకను జరుపుకుంటుండగా, అలాంటి వారిలో మేము కూడా ఒక గుంపుగా చేరి మీ ఘననామమును హెచ్చించడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించుటకు ప్రభువా నీ సన్నిధికి మేము చేరి ఉన్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమములో తోడుగా ఉండి నడిపించిన దేవుడవు, ఇకను కూడా మీరే తోడుగా ఉండి నడిపించి మరి ఈ సమయంలో చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మాతో చేరువచ్చిన మా అందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. క్రైస్తవులముగా మనం పుట్టినప్పటి నుంచి కూడా ఈ మాట వింటూనే ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక కవి గారు ఇలాగన్నాడు: ఆకాశమంతా ఒక పుస్తకముగా మలచి సముద్రపు నీరంతటిని కూడా సిరాగా మార్చిన దేవుని ప్రేమను వర్ణించుట అసాధ్యము. దేవదూతలు కూడా వర్ణించలేని ఆ ప్రేమను ఎవరూ వర్ణించలేరు. దేవుడు అంతగా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి తన కుమారుని అనుగ్రహించిన రోజే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇంత ఆనందము, సంతోషము, ఉల్లాసము, ఉత్సాహము ప్రపంచమంతా ఈ దినము కనబడుతుంది అని అంటే, దేవుడు తన కుమారుని లోకములోనికి అనుగ్రహించాడు. అందుకే ఇది క్రిస్మస్ అని సర్వలోకము, ప్రపంచమంతటి కూడా ఒక కులానికో, మతానికో, గోత్రానికో, ఒక భాష మాట్లాడే వారికో లేక వేరే భాష మాట్లాడే వారికో కాదు, కానీ ప్రపంచమంతా కూడా ఈ దినము ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ఇదేంటి సంబరాలు అంబరాన్నంటే విధంగా ఎంతో ప్రతి పేద దగ్గర నుండి ధనికుల వరకు కూడా ఉల్లాసముతో
ఉత్సాహంతో జరిగించే ఈ యొక్క పుట్టినరోజు వేడుకే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. క్రైస్ట్ మాస్ అంటారు ఇంగ్లీష్లో. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఆరాధించారు ఆయన పుట్టినప్పుడు. దేవుని దూతలు పరలోక సైన్య సమూహము నుండి దిగివచ్చి ప్రభువును ఆరాధించారు. గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. అలాగే హేరోదు రాజు కూడా వాళ్ళు వచ్చి అడుగుతుంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అంటే, హేరోదు రాజు కూడా మీరు వెళ్ళి చూసిరండి అని తన భటులకు ఆజ్ఞాపించి నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పి 2వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త చదివితే అక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి చాలామంది వెళ్ళారు, చాలామంది పూజించారు, ఆరాధించారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఈ క్రిస్మస్ శుభవేళ దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు ఈ లోకములోనికి? దేవుడే రావచ్చుగా, దాని కుమారుని ఎందుకు పంపించాడు అనంటే మనం ఆలోచన చేయొచ్చు. దేవుణ్ణి మనం చూడలేము, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుచేత దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి, తన కుమారునిగా దేవుడే దిగి వచ్చాడు. కాబట్టి మనుషుడు చేసిన ప్రతి విధమైన ఆ పాపమును విడిపించడానికి దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడిగా వస్తే భూమి మీద ఎవరు బ్రతుకుంటారని చెప్పి మనిషి కుమారుడిగా దేవుడే వచ్చాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదివితే చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు తన కుమారుడుగా ఈ లోకములోనికి ఎందుకు వచ్చెను అనంటే మొట్టమొదటిగా పాపులను రక్షించటానికి. అయ్యో, పాపులు ఎవరండి? మేము పరిశుద్ధులము, పవిత్రులము, నీతిమంతులము, యథార్థవంతులము, న్యాయవంతులము అని చెప్పి నీవు నేను అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే తల్లి మానములో నుండి వచ్చిన ప్రతి మనిషి కూడా పాపే. అందుకే నికోదేముతో దేవుడు అంటాడు, ఒకడు పైనుండి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనలో పాపము లేదని మనం అనుకుంటే మనము తప్పుపట్టినట్లే, మనం పొరపాటు చేసినట్లే. భక్తులైన దావీదు మహారాజు చక్రవర్తి కీర్తనాకారుడు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములోనే ఏం చేసిందంటండి, నాకు జన్మనిచ్చింది, పాపములోనే నా తల్లి గర్భములో నేను ప్రవేశించాను, పుట్టాను అని చెప్పి భక్తులు అంటున్నాడు. అందుచేత ప్రియ దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యానంటే పాపులమైన మనలను రక్షించడానికి వచ్చాడు. పాపికి రక్షణ ఇచ్చేది ఎవరున్నారు అనంటే ఎవరూ లేరు. ప్రియ దేవుని బిడ్డ, పోలీసుల్ని రక్షక భటులు అంటారు. పోలీసులు రక్షక భటులు అంటే పోలీసులు రక్షిస్తారా? ఏమండి, రక్షక భటులు అంటారు కానీ వాళ్ళు రక్షకులు కాదు, భక్షకులు అని అనుకోవచ్చు. ఒక పాపిని రక్షించాలంటే పోలీసు వల్ల కాదు. పాపిని శిక్షించేది పోలీసు, పాపిని రక్షించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, పోలీస్ కెనాట్ బి సేవ్ ది సిన్నర్ బట్ ద పనిష్ ద సిన్నర్ అని చెప్పి. పోలీస్ అంట పాపిని శిక్షిస్తాడు కానీ పాపిని రక్షించలేడు. దేవునికి మహిమ కలుగును గాక.
రక్షక భటులు అన్న వాళ్ళు రక్షించలేరు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను. మనము మన తల్లి గర్భములో పాపులుగానే పుట్టాం ప్రియ దేవుని బిడ్డ. మన పాపములు పరిహరించడానికి దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించి మనందరి కొరకు ప్రాణము పెట్టి తన రక్తాన్ని చిందించి మనలను విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వటానికి దేవుడే తన కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చుట బట్టి ఆయన రావటము ద్వారా పాపులమైన మనకు విడుదల, విమోచన కలిగింది. ఆయన రక్తము ద్వారా, యోహాను పత్రికలు అంటారు కదా, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేసిందంటండి? చెప్పాలి, ఏం చేసిందంటండి? పరిశుద్ధులుగా చేసింది. ఆయన రక్తములో కడగబడ్డాము కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి వచ్చి ఉండకపోతే మన పాపాలకు పరిహారము ఉండేది కాదు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ వశ్య తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగా అన్నారు. సర్వమానవాళి పాపములు పోవాలంటే ఒక పుణ్యాత్ముడు బలిగా అర్పించబడాలి. ఆ అర్పించబడే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. అందుకే నా ప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకములోనికి వచ్చాడు పాపులను రక్షించడానికి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించును అని చెప్పి ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడు. ఆయనలో పాపములు ఉంది అని నేటి వరకు ఎవరు కూడా నిరూపించలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ప్రియ దేవుని బిడ్డ, ఆ నీతిమంతుని రక్తము ద్వారా, అపరిశుద్ధిని రక్తము ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి ఈ దిన నా పరిశుద్ధిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అనంటే పాపులను రక్షించడానికి. దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు అనంటే పాపులను రక్షించడానికి. రక్షించబడ్డ మనమందరము నీతిమంతులము, హల్లెలూయా, పరిశుద్ధులము. ఆ పరిశుద్ధులతో కూడా ఉండబోతున్నాం. అదే నిజమైన సంతోషం, ఆనందం ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా చూస్తే ఎందుకు ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. పరిశుద్ధపరచు వారికి అమ్మా, పరిశుద్ధపరచు వారికి 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. రెండవదిగా చూస్తే ఇక్కడ మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మరణ భయము చేత నేటి దినాలలో చిన్న బలహీనత వస్తే చచ్చిపోతామేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో నేడు వెంటాడుతున్నది ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని అంటే మరణ భయముతో ఎవరైతే ఉన్నారో వారిని విడిపించడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యానంటే ప్రియ దేవుని బిడ్డ, చచ్చిపోతున్నామంటే ఎవరికి భయం ఉండదండి? కుటుంబం ఉంది వెనకాల, భార్య, బిడ్డలు, కుటుంబము, పిల్లలు, చిన్నవాళ్ళు. అయ్యో నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోద్ది అన్న ఆలోచన, తలంపు, ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా కలిగే ఉంటారు. కాబట్టి మరణ భయము చేత క్రైస్తవుడికి భయము లేదు. ఏ భయము లేదు? మరణ భయము లేదు. ఎందుకు లేదు అని అంటే మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడ్డాము, విడిపించబడ్డాము,
విమోచించబడ్డాము, నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడ్డాము కనుక ఇప్పటికిప్పుడు మనం చనిపోతే అక్కడ ప్రభువుతో కూడా ఉంటాం. హల్లెలూయా. అందుచేత మనకు మరణ భయము లేదు. కొందరిని అడగండి, అమ్మా నువ్వు చనిపోతున్నావు మరి ఏంటనంటే, అయ్యో ఇంకో 10 సంవత్సరాలు బ్రతికితే బాగుండు, నా కొడుకు పెళ్లి చేయాలి, మనవరాలను చూడాలి, ఎలాగ చెప్పుకొస్తారు. అలాంటి వారిని మరణ భయము నుండి విడిపించటానికి ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడికున్న గొప్ప విశ్వాసము నిరీక్షణ ఏంటంటే వానికి మరణ భయం అనేది లేదు. నువ్వు చస్తున్నావు అంటే పోనీ, ఇక్కడ పోతే అక్కడ ఉంటా. ఆ మాట నువ్వు చెప్పగలవా ఈ ఉదయకాల సమయంలో? అలా చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ మరణ భయమును విడిపించడానికి, తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు. ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా చచ్చిపోతామేమోనన్న భయం, ఏమండి చచ్చిపోతామేమోనన్న భయం భయపడుటకు, మరల భయపడుటకంట దేవుడు పిరికి ఆత్మనివ్వలేదంటండి. అబ్బా తండ్రి అని మొరపడటానికి స్వీకృత ఆత్మ, దత్తపుత్రాత్మనే ఇచ్చాడు. కాబట్టి మనమికను మరల భయపడక, ఒకసారి భయపడ్డ అయ్యో రక్షణ లేకుండా చస్తే నిత్య నరకాగ్నికి వెళ్తాను, రక్షించబడి చస్తే నిత్య జీవానికి వెళ్తానని ఒక గొప్ప నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి, పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. 2, మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు. 3వదిగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను. ఎందుకు వచ్చాడంట? 1, పాపులను రక్షించడానికి వచ్చాడు. 2, మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు. 3, ఆలోచన చేస్తే దేనికి వచ్చాడంటండి? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు అని అంటే పరిచారము చేయించుకోవడానికి రాలేదంట. దేనికోసం వచ్చాడంటండి? పరిచారము చేయటానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిచారము చేయు వారి పాదములంట ఎంతో సుందరములంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన పాదాల యొద్ద కూర్చుని మరియ ఆయన మాటలు వింటూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు. ఏం పరిచారం చేశాడండి? ఏమండి? పరిచారం చేశాడు. కుంటి వారిని నడిపించాడు, మోగవారిని మాట్లాడించాడు, సచ్చిన వారిని లేపాడు, కుంటివారు నడిచారు, గ్రుడ్డివారు చూచారు, రోగులను బాగు చేశాడు, వ్యాధులను నయం చేశాడు. అనేక మందికి పరిచారము చేసి నేను చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయటానికే వచ్చానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఏం చేయాలంటే పరిచారము చేయాలి. కలకత్తా దేశంలో మదర్ తెరిసా గారని ఒక ఆవిడ 1910వ సంవత్సరంలో జన్మించిందంట. కలకత్తా నగరంలో పుట్టి ఆమె కుష్ఠరోగుల మధ్య ఏం చేసిందంటండి? ఆ పాఠ్యపుస్తకాల్లో, తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి ప్రింట్ చేయించబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలు, చదువుకునే పిల్లలకి బాగా తెలుసు. ఆమెకి కుష్ఠరోగుల మధ్య ఆమె పరిచర్య చేసిందంట. ఇప్పుడు ఆమెను ఒక దేవతగా భక్తులు ఎంతోమంది కొలిచేవారు కూడా ఉన్నారు. ఎందుకు అంతగా ఆమెను కొలుస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఆమె ఈ లోకంలో ఏం చేసిందంటండి?
పరిచారం చేసిందంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అదే చెబుతున్నాడు. ఆమెను అడిగితే ఇప్పుడు మదర్ తెరెసా గారు బ్రతుకున్న దినాల్లో ఆమెను కొందరు అడిగారంట, అమ్మా ఇలాంటి సేవ చేయటానికి ఎవరు ముందుకు రారు, అందరూ అసహించుకుంటారు, ద్వేషిస్తారు, ఇలాంటి సేవ చేయటానికి నువ్వు ఎలా ముందుకు వచ్చావంటే నాకు రోల్ మోడల్ నా జీసస్ అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉంటారు, ఏమండి, ఒక గురి ఉంటుంది. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అరే నువ్వు ఎవరిలా కావాలరా అనుకుంటున్నావు అని అంటే, నేను ఫలానా వారిలాగా ఉండాలనుకుంటున్నాను. ఆమె చెప్పింది నాకు యేసుక్రీస్తు ప్రభు వారే రోల్ మోడల్ అని. ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు, చేయించుకోవటానికి రాలేదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా ఏంటని చెప్పుకున్నాము? దేవునిని ఆరాధించుట. క్రిస్మస్ అనగా ఇచ్చుట. దేవుడు తన కుమారుని ఇచ్చాడు. దేవునికి నువ్వేమిస్తున్నావు? ఏమండి, ఆయన పరిచారము చేయించుకుంటానికి రాలా, పరిచారము చేయటానికి వచ్చాడు. ఎంతగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నువ్వు దేవుని పనిలో పరిచారం చేసే వ్యక్తిగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము పరిచర్య చేసేవారముగానే ఉండాలి, అందలాలు ఎక్కే వారముగా కాదు. చీపురు తీసుకుని తుడిస్తేనే. మెదక్ జిల్లాలో ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు, సిద్దిపేట ప్రకాష్ అన్న మీకు తెలుసు కదన్నా, వారి చర్చిలో ఐఏఎస్ ఆఫీసర్ అంట. కలెక్టర్ గారు ఆయన, ఆఫీసర్ అంటే కాదు, కలెక్టర్. అందరూ తిన్నాక భోజనాలన్నీ అయిపోయినాక భోజనాలు చేస్తూ ఉంటుంటే ఆయన ఎంచుకున్న డ్యూటీ ఏంటో తెలుసా? ఇస్తరాకులు తీయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడంటండి, ఆయన వెంట ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కలెక్టర్ ఆదేశిస్తే నిమిషాల్లో జరగాలి. అలాంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడంట, ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు. ప్రకాష్ అన్న గారు మాకు 25 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆయన అప్పుడు చెప్పిన మాట. వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రయోజకులు అయ్యారంట. పరిచర్య చేయు వారి పాదములు ఎంతో సుందరములు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పనిలో నువ్వెంతగా పరిచర్య చేస్తున్నావు? ఏమండి, ఎంతగా చేస్తున్నావు? నువ్వు ఎంతగా చేస్తే అంతగా ఆశీర్వదించబడతావు. ఏ పని చేయటానికి సిగ్గుపడనక్కర్లేదండి. దేవుని పని, మనుషులు కాదు మనం చేసేది. నా యేసయ్య ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయక ప్రతి ఒక్కరికి పరిచారం చేసిన వ్యక్తిగా, శక్తిగా ఈ లోకములో సంచరించాడు. అందుకే దేవుడు తన కుమారుడుగా ఈ లోకములోనికి ఆయనే దిగి వచ్చి పరిచారం చేస్తున్నాడు. మన జీవితాల్లో రక్షించబడిన మనము కూడా దేవుని పనిలో, దేవుని సంఘములో, సహవాసములో పరిచారం చేసి దీవించబడాలి. 4వదిగా చూస్తే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తమ గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు ఎలాంటి వారంటండి? మంచి కాపరి అంట. భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కాపరి. ఏమండి, యెహోవా నా కాపరి. దేవుడు తన కుమారుని లోకములోనికి కాపరిగా పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో అంటాడు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అంటాడు. అలాగే దేవుడు కూడా తన కుమారుని ఈ లోకములోనికి ఒక కాపరిగా పంపించాడు. అయ్యో, వీళ్ళంతా గొర్రెల వలె ఏమైపోతున్నారు? ఈ మనుషులందరూ
చెదిరిపోతున్నారు. రాయి రప్ప చెట్టు పుట్ట కొమ్మ బొమ్మ అమ్మ కనపడిన దానికల్లా ఏం చేస్తున్నారంటండి, మ్రొక్కుతూ వారి జీవితాలను భ్రష్టం చేసుకుంటున్నారు, నిత్య నాశనానికి జోగుతున్నారు. కాబట్టి వారికి మంచి కాపరిగా నిన్ను పంపుతున్నానని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి కాపరిగా పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెల కొరకంట ఏం పెడతాడంటండి, ప్రాణం పెడతాడంట. మంచి కాపరి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అంతేకాదు మంచి కాపరి అంట గొర్రెలను ఎక్కడ మేపుతాడో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 34:14, నేను మంచి మేతగల చోట, మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. చాలండి. గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడ మేపుతారంటండి? హలో చెప్పాలి, టైం అయిపోయింది అనుకుంటా అన్నా. నిద్రపోయే రాత్రంతా మెలుకునున్నారు, నిద్ర వస్తుంది కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడ మేపుతాడంటండి? చెప్పాలి. మనలో చాలామంది పశువుల కాపరులు ఉంటాం. పశువుల్ని ఎక్కడ మేపుతాము? ఎండిపోయిన చోట, ఎండిపోయిన గడ్డి ఉన్న చోటకి వెళ్ళి మేపుతామా? చెప్పండి. మంచి మేత ఎక్కడ, మొలవ గడ్డి మంచి మేత, అది మంచి మేతని ఎక్కువ పాలు ఎక్కడిస్తుందా అని చూసి ఆ గడ్డి తింటే మంచిగా ఎక్కువ పాలు ఇస్తుందని చెప్పి గ్రహించి అక్కడికి తోలికెళ్ళి మేపుతాం. అంతేగాని ఎండుగడ్డో అదో ఇదో ఏదో ఒకటే ఇక్కడ కాలక్షేపం చేద్దామని ఉండదు. అలాగే మంచి కాపరి అంట గొర్రెలను ఎక్కడ మేపుతాడంటండి? మంచి మేతగల చోట మేపుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటికి దొడ్డి ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి ఏమి ఏర్పడుతుందంటండి? దొడ్డి ఏర్పడుతుంది. అంటే మంచి మేత గల చోట్ల మేస్తున్నాయి, మంచి ఉన్నతమైన స్థలాల్లో అవి పండుకుంటున్నాయి. దేవుడు అలాగ చేయటానికి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి కాపరిగా పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు భక్తుడైన దావీదు, ఆ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకేం కలగదంటండి? లేమి కలగదు. హల్లెలూయా. పచ్చిక బయలుల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక బయలున్న చోట పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు, తమ మంద కొరకు ప్రాణం పెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అన్ని లక్షణాలు తన కుమారులో ఉన్నాయని చెప్పి దేవుడు గుర్తెరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకములోనికి కాపరిగా పంపాడు. మంచి కాపరి, మనం ఎంతో ధన్యులం. మంచి కాపరిని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపరులు పశుప్రాయులై వాటిని గూర్చి విచారించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాంటి కాపరులు మనం కలిగి ఉండలేదు ప్రియ దేవుని బిడ్డ. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం అయ్యో ఎన్నిసార్లు మనం పెట్టే మేత సాలట్లేదని ఆ ఊరు నుంచి, ఈ ఊరు నుంచి, పంజాబ్ నుంచి, ఏమంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మేత వేస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా గొర్రెలు బాగుండాలి, మంచి మేత భుజించాలి అని. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపాడు. ఆ ప్రధాన కాపరి యొక్క కాపరత్వం కింద మనం ఉంటే మనము ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి చెప్పాలి, ఆయన ఎందుకు పంపించాడంటే తన కుమారుని పాపులను రక్షించడానికి. రెండు, ఏమండి, మరణ భయము నుండి విడిపించడానికి. మూడు, ఏమండి చెప్పాలి, పరిచారము చేయటానికి. నాలుగు, మంచి కాపరిగా పంపించాడు. ఐదవదిగా చూస్తే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము
45వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మార్కు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఇచ్చడానికి వచ్చినట్టు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎందుకు పుడుతున్నావు అంటే నేను అనేకుల కోసం చచ్చిపోతానికి పుడుతున్నాను అంటాడా? పుట్టేది ఎందుకు? ఏమండి, పుట్టేది ఎందుకు? కొంతకాలం భూమి మీద ఉండి, కొంతకాలం భూమి మీద జీవించి, కుటుంబమును కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పెళ్లి చేసినప్పుడు పాస్టర్ గారు దీవిస్తాడు. ఏమని? నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లును గాకని. మరి దేవుడు తన కుమారుని లోకములోనికి ఎందుకు పంపించాడంట? అనేకులుగా చదవమ్మ మాట. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని. అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికంట దేవుడు పంపించాడు. అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు వెళ్ళి నీ ప్రజల కొరకు ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టాలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం కలదు, దానిని తీసుకోవటానికి కూడా ఆయనకి అధికారం కలదు. హల్లెలూయా. మరి నువ్వు ప్రాణం పెట్టగలవా? ఏమండి, ప్రాణం పెట్టగలవా? నా ప్రాణం ఇస్తానంటాడు. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు అంట, వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారంట. 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారంట. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. నువ్వు లేదే నేను లేను, నేను లేదే నువ్వు లేవని. 3 నెలలు కూడా గడవలా, 3 ముచ్చట తీరిపోయింది. భార్య అంటది, భర్త అంటది, నీ కోసం నేను ఏదైనా ఏం చేస్తావు? నా ప్రాణం పెడతా. ఎందుకు నీ ప్రాణం? నీ రక్తమే పనికి రావట్లేదు భార్యకి, నీ భార్య రక్తమే నీకు పనికి రావట్లా, నీవు ప్రాణం పెడతావంట. ఏం ప్రాణం పెడతావండి? ప్రేమిస్తున్నాం వెంటబడుతూ ప్రాణాలు తీస్తున్నారు, కానీ ప్రాణం పెట్టేవాడు ఎవడో కనపడట్లా. ప్రాణం దేనిలో ఉంటుందండి? అసలు ప్రాణం దేనిలో ఉంటుంది? మనిషికి ప్రాణం దేనిలో ఉంటుంది? రక్తములో ఉంటుంది. రక్తం ఎక్కించకపోతే ఆడు ఏమైపోతాడంట? అర్జెంటుగా రక్తం కావాలి. ఆపరేషన్ చేసే వాళ్ళు చెప్తారు, ఎందుకన్నా మంచిది బ్లడ్ పర్సంటేజ్ 12% ఉంది, లేదంటే 10% ఉంది, చాలకపోవచ్చు, అదనంగా ఇంకొక ప్యాకెట్ తెచ్చుకుని రెడీగా ఉంచుకోండి, లేకపోతే ఏమవుద్ది? అసలుకే ప్రమాదం. అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికంట యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వచ్చావయ్యా అంటే, ఇండియా ప్రజల కోసం ప్రాణం పెట్టడానికంటే ఏమైనా అర్థం ఉంటుందండి? ఏమైనా అర్థం ఉంటుందా? అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? దేవుడు పరలోకము నుంచి భూలోకములోనికి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకులకు విమోచన కలగాలని, విడుదల కలగాలని, వారి ప్రాణానికి క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి, ఆదాము చేసిన పాపానికి, ఆదాము చేసిన అప్పును తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకములోనికి పంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రయధనముగా ఆదాము అప్పు చేశాడండి. కొడుకు అప్పు తీరితే తండ్రి అప్పు తీర్చాడు. అప్పు తీరినట్ట తీరనట్ట? హలో, నేను అప్పు చేశాను 10 లక్షలు, నేను తీర్చలేకపోతున్నాను. తీర్చలేక అటు ఇటు గంతులేస్తాడు, దొరకట్లా. నా బాబు వచ్చి ఎంత ఇవ్వాలరా నీకు? మా అబ్బాయి ఎంత ఇవ్వాలి? 20 లక్షలు ఇవ్వాలి. 20 లక్షలు తీసుకో
అని అన్నాడు. ఆ 20 లక్షలు ఇచ్చేసినాక మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతాడా? చెప్పరేంటండి? అడుగుతాడా? ఎందుకు? నేను తీర్చపోతే నా తండ్రి, అప్పుడు అంటాం నువ్వు కట్టకపోతే నీ బాబుగాడు కడతాడా అంటాం కదా. అవును, నా బాబు కట్టాడు. క్రయధనముగా అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము చేసిన దోషానికి అడ్డుపడటానికే దేవుడి లోకములోనికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి అనేకులకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించబడటానికి, తను తాను ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రాకపోతే నువ్వు నేను ఈ తనాన మనకి రక్షణ లేదు, విడుదల లేదు, విమోచన లేదు, నిత్య జీవం లేదు, నిత్య నరకాగిరికి పాత్రులముగా ఉండవలసిన వారమే. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దానికి ఎంత అని చెప్పటానికి కొలత లేదు. ప్రియ దేవుని బిడ్డ, కొలత లేదు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఎల్లడెల్లడు మారనిది ఆ యేసుని దివ్య ప్రేమ. ఎల్లడెల్లడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఆ ప్రేమకు వెలకట్టలేము ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రేమకు ఏమిచ్చి మనం తీర్చలేము. నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. పాపిగా ఉన్న మనల్ని రక్షించాలని, నిత్య నాశనానికి పోతున్న మనల్ని రక్షించాలని, మనకు పరిచారం చేయాలని, మనకి కాపరిగా ఉండాలని, అనేకుల విమోచనకు క్రయధనముగా తన ప్రాణం పెట్టాలని, మరణ భయముతో మగ్గిపోతున్న మనలను మరణం అంటే భయము లేని వారముగా ప్రభు కొరకు ఎదురు చూడాలని దేవుడు ఆశ కలిగి తన కుమారుడైన యేసుని ఈ లోకంలోనికి పంపించాడు. యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి రావటమే ఇది క్రిస్మస్. అందుకే క్రిస్మస్ అనగా ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని గణపరచటం, ప్రభువుని మహిమపరచటం. ప్రియ దేవుని బిడ్డ, దేవా పాపినైన నా కొరకు వచ్చావు కదా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నా కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చావు కదా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నాకు పరిచారం చేయటానికి వచ్చావు కదా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఇదిగో నాకు మరణ భయము నుండి నన్ను విడిపించడానికి నీవు వచ్చావు కదయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నాకు మంచి కాపరిగా, నేను నడవవలసిన త్రోవలో నడవటానికి, మంచి మేతగల చోట మేయటానికి, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములో మంచి దొడ్డిలో నివాసము చేయటానికి, నన్ను నడిపించడానికి వచ్చిన నా కాపరి నీకు వందనాలయ అని చెప్పి ప్రభువుకి ప్రియ దేవుని బిడ్డ మనము రుణస్థులమై ఉన్నాం. ఆయన ఎంత గణపరిచినా, ఎంత స్తుతించినా, ఎంత మహిమపరిచినా మనం చాలనే చాలదు, చాలనే చాలదు. ఎంత చెప్పినా చాలదు. ఎంతగా ఆరాధిస్తున్నావు ప్రభుని. ఈరోజు చూడండి, క్రిస్మస్ అంటే చాలామంది ఎంత సంతోషంతో ఉంటారో. సంతోషం ఎక్కడుందండి? ఉల్లాసం ఎక్కడుంది? ఆనందం ఎక్కడుంది? అవండి వారు తిని, అవండి మంచి వస్త్రాలు కట్టుకుని,
నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఉల్లసించు. ఓ పోలీస్ మ్యాన్, ఓ వెర్రివాడా, ఈ రాత్రే జాగ్రత్త. అలాంటి మరణ భయం నుండి తప్పించడానికే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అదే నిజమైన ఆనందం, అదే నిజమైన క్రిస్మస్. ప్రభువుని ఆరాధించడమే మన ఆత్మకు ఆనందం. మీకు ఒక విషయం తెలుసో లేదో, మనం ప్రభువుని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, ఆత్మలో లీనమైపోతుండగా మన ఒంట్లో నుంచి చెమట బయటకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం ప్రభువుని ఆరాధిస్తున్నట్లు అర్థం. అప్పుడు ప్రభు మీద మన ధ్యాస ఉన్నట్లు అర్థం. ఏనాడైనా ఎప్పుడైనా నీకు అలా జరిగితే నువ్వు నిజంగా ప్రభువుని ఆరాధించినట్లు. లేని ఎడల ఈ దినం నుంచినైనా అలా ఆరాధించడానికి ప్రభు సన్నిధిలో, ప్రభు నీ కొరకు నా కొరకు అదిగో దిగివచ్చిన రోజు కాబట్టి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభుని మహిమపరచడానికి మనం సంసిద్ధులముగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ! దేవుడు నిన్ను ప్రేమించాడు. బదులుగా మరి నీవు కూడా దేవుని ప్రేమిస్తున్నావా లేదా పరీక్షించుకునే సమయం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ చేతులతో చేసి చూపించాడు. కొడుకుని బలి అయిపోవటానికి, అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని బలి అయిపోవటానికి నరావతారికి లోకానికి పంపించాడు. అంత ప్రేమ దేవుడు నీ ఎడల చూపితే మరి నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నావు. చేతులెత్తి కళ్ళు మోసుకుని ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవానికి వందనాలు. వెతబడిన వర్తమానం నీ బిడ్డల వినికిడిలో ఫలించునుగాక. లోకంలో పాపంలో నశించిపోయి మమ్మల్ని ఎంతో ప్రేమించావు. ఏకైక కుమారుని బలి అవ్వటానికి లోకంలోనికి పంపించావు. నీ ప్రేమ గొప్పది దేవా, నీ త్యాగం గొప్పది దేవా. దేవా, నీ ప్రేమను గుర్తించిన వారమై కృతజ్ఞత కలిగి తిరిగి నిన్ను ప్రేమించేవారిగా, లోకాన్ని ద్వేషించి దేవుని మాత్రమే ప్రేమించే వ్యక్తులుగా ఒక్కొక్కరు మార్పు చెందుదురుగాక. ఇని మాటలు వారి ఒక్కొక్కరు వినికిడిలో ఫలించునుగాక. లోకమునైనను దానిలో ఉన్న దేనినైనను ప్రేమించిన ఎడల ఈ లోక స్నేహం నాకు వైరమని, విరోధమని మీరు ఎరుగురా అని చెప్పిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. లోకంతో స్నేహించక దేవుని మాత్రమే ప్రేమించే బిడ్డలుగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ మార్పు చెందుదురుగాక. ఈ లోక ప్రేమ లయమైపోవునుగాక. దేవుని ప్రేమలో బిడ్డలు ఎదిగి వర్ధిల్లుదురుగాక. కృపగల తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ లోకంలో నరవతారిగా 2000 సంవత్సరాల క్రితం జన్మించిన తండ్రి ఇంకనూ తమ హృదయంలో ప్రభువుగా రక్షకుడిగా చేర్చుకొని బిడ్డలందరి హృదయంలో ఈరోజు మీరు జన్మించుదురుగాక. హృదయపు తలుపు తడుతూ ఉండగా హృదయాన్ని తెరిచి, తలుపు తెరిచి నిన్ను ఆహ్వానించి రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా నీ బిడ్డలు స్వీకరించినట్లు కృపద ఇచ్చేయమని, మరెన్నటికీ వెనుక తిరక్క, లోకంలో కలిసిపోక, పాపం జోలిపోక, పరిశుద్ధుడైన యేసుని నమ్ముకుని ఇక శేష జీవితం అంతా పరిశుద్ధంగా గడపడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు అర్పించబోతున్న కానుకను, బిడ్డలు తినబోతున్న ఆహార పదార్థాలను ఆశీర్వదించండి. అనేక రెట్ల ప్రతిఫలం బిడ్డలందరికీ దయచేయండి. పలహారం తెచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, తింటున్న బిడ్డలకు శక్తి బలం ఇచ్చి నీ సేవలో వాడుకోమని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానంతో వీళ్ళందరినీ దీవించమని కోరుతూ, మహిమ నీకు మాత్రమే చెల్లించుకుంటూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభు రక్షకుడైన నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. అందరికీ హ్యాపీ క్రిస్మస్.